హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మన రష్మిక మందాన గారు నటించిన తామా మూవీకి సంబంధించి, దాంతో పాటు మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన మాస్ జాతర మూవీకి సంబంధించి, అలాగే మన బల్లాల దేవుడు బాహుబలి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా మన రష్మిక మందాన ఆయుష్మాన్ ఖురానా నటించిన తామా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సినిమా బడ్జెట్ వచ్చి 145 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత వసూలు చేయడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా 11 రోజుల్లో, మొదటి 11 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 127 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 12వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి, అంటే నిన్న 4 కోట్ల 86 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 5 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2 భాషల నుంచి కలిపి, ఈ సినిమా తెలుగులో రిలీజ్ కావడం జరిగింది, అలాగే హిందీలో రిలీజ్ కావడం జరిగింది కాబట్టి దాదాపు 138 కోట్ల 6 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 165 కోట్ల 32. సో ఫైనల్గా మన రష్మిక మందాన గారు ఇంకా ఆయుష్మాన్ ఖురానా నటించిన తామా మూవీ మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 189 కోట్ల 64 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చి 145 కోట్ల రూపాయలు. సో సినిమా బడ్జెట్ మించి ఈ సినిమా వసూలు చేసింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా 2-3 రోజుల్లో ఈజీగా 200 కోట్ల అయితే అందుకుంటుంది. సో అంతకు మించి ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి భాను దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ గారు మళ్ళొకసారి వింటేజ్ లుక్ తో రావడం జరిగింది. మరి ఈ సినిమాకి కొద్దిగా మిక్స్డ్ టాక్ రావడం జరుగుతుంది. కొంతమంది మంచిగా ఉంది సినిమా అంటారు, కొంతమంది మంచిగా లేదు అని అంటారు. సో ఓవరాల్ గా ఏ విధంగా ఆయన కలెక్షన్ల పరంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పెయిడ్ ప్రీమియర్ షోస్ తో కలిపి దాదాపుగా 7 కోట్ల 34 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే రెండో రోజు, అంటే ఈ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి కేవలం 3 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. ఆదివారం అయినప్పటికీ ఈ సినిమా కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి కేవలం 3 కోట్ల 50 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ మాత్రమే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10 కోట్ల 84 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 12 కోట్ల 98 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కేవలం 1,87 లక్షల రూపాయలు మాత్రమే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా భాను దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ గారు అలాగే శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన మాస్ జాతర సినిమా మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 కోట్ల 85 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 45 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్ ముందే ప్రొడ్యూసర్ హక్కుల్ని అమ్మి దాదాపుగా 45 కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. మొదటి 2 రోజుల్లో 14 కోట్ల 85 లక్షల రూపాయలు సినిమా వసూలు చేసింది. మరి రేపటి నుంచి మళ్ళీ వర్కింగ్ డే స్టార్ట్ అవుతాయి కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి 10 సంవత్సరాల కిందట మన రాజమౌళి గారు దర్శకత్వంలో బాహుబలి, బల్లాల దేవుడు, అవంతిక, దేవసేన వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏదంటే బాహుబలి పార్ట్ 2. సో దాన్ని 10 సంవత్సరాల వేడుకగా తిరిగి 10 సంవత్సరాల తర్వాత ఎపిక్ రూపంలో మనం ముందుకు తీసుకురావడం జరిగింది రాజమౌళి గారు. సో టీమ్, సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి రిలీజ్ అయిన సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి శుక్రవారం రోజున ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11 కోట్ల 32 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా సెకండ్ డే ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 84 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఆదివారం కాబట్టి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, హిందీలో కలెక్షన్స్ లో గ్రోత్ రావడం జరిగింది. అలాగే తెలుగు మార్కెట్ లో కూడా కొంచెం గ్రోత్ రావడం జరిగింది. మిగతా లాంగ్వేజ్ లో అయితే అంత గ్రోత్ అయితే లేదనుకోండి. సో ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 7 కోట్ల 50 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 25 కోట్ల 65 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 30 కోట్ల 71 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా దర్శక ధీరుడు రాజమౌళి గారి దర్శకత్వంలో 10 సంవత్సరాల క్రితం మన బల్లాల దేవుడు, బాహుబలి, దేవసేన, అవంతిక, బిజ్జాల దేవుడు, కట్టప్ప, శివగామి ప్రధాన పాత్రలు నటించిన ఏదైతే బాహుబలి ది వండర్ మళ్ళీ ఎపిక్ రూపంలో మన ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల 96 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. మరి సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూడాలి. తర్వాత బాహుబలి పార్ట్ 3 ఉంటుందా లేదా అంటే, ఇప్పుడున్న కమిట్మెంట్ ప్రకారం ప్రభాస్ గారు అయితే ఇప్పుడు డేట్స్ ఇచ్చే అవకాశం ఉండదు. బాహుబలి 3 కూడా వచ్చే అవకాశం ఉండదు. దాని యానిమేటెడ్ రూపంలో 2027లో దాదాపు 120 కోట్ల బడ్జెట్ పెట్టి దాన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఫ్రాంచైజ్ వైజ్ గా ఆ సిరీస్ అయితే కొనసాగుతుంది అనమాట. సో రాబోయే కాలంలో పిల్లలకు బాహుబలి అంటే ఏంటి, ఆ యానిమేటెడ్ చూసినప్పుడు ఈ పాత సినిమాని తిరిగి చూపించి యానిమేటెడ్ ని చూపించడం జరుగుతుంది. సో అదైతే నిజంగా వండర్ అనుకోవచ్చు. ఎందుకంటే యానిమేటెడ్ రూపంలో వస్తుంది కాబట్టి దీని ఫ్రాంచైజీ రూపంలో మనం చాలా అంటే చాలా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఫైనల్గా ఏదన్నమాట బాహుబలి మూవీకి సంబంధించి, మాస్ జాతర మూవీకి సంబంధించి, తామా మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.